ప్రెగ్నెన్సీ టైంలో పిండం పెరిగే కొద్దీ రక్త పరిమాణం పెరుగుతుంది. దీంతో చాలా మార్పులు వస్తాయి. తిమ్మిర్లు, మార్నింగ్ సిక్నెస్, అదేవిధంగా చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. పెదవులు, ముక్కు, చెంపలపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. దీనికి కారణాలు, పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మెలస్మా అనేది చర్మంలోని మెలానోసైట్ కారణంగా వస్తుంది. ఇది కొన్ని కారణాల వల్ల ఎక్కువగా పిగ్మెంటేషన్ ని అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల కడుపులోని బిడ్డకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే గర్భధారణ సమస్యలు కూడా ఉండవు. దీని కారణంగా పెదవులు, పై పెదవి, చెంప, నుదుటిపై మచ్చలు కనబడతాయి. ఇతర భాగాల్లో సూర్యరశ్మి కారణంగా అవయవాల్లో మచ్చలు ఏర్పడతాయి. అదే విధంగా జనేంద్రియ ప్రాంతం, అండర్ ఆర్మ్స్, తొడల ప్రాంతంలో ఈ మచ్చలు ఏర్పడతాయి. నల్ల మచ్చలు ఏర్పడడానికి హార్మోన్ల మార్పులు కారణమవ్వచ్చు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి కారణంగా కూడా మచ్చలు ఏర్పడతాయి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఇతర ట్రీట్మెంట్లు కూడా ఈ సమస్యకు కారణమై ఉండొచ్చు. అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఈ మెలస్మా అనేది ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా రావచ్చు. ఇది సాధారణంగా సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్ లో మొదలవుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఎండలో ఉంటే ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఈ మెలస్మా పోదు. పూర్తిగా తగ్గడానికి కొన్ని నెలల టైం పట్టొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో ఇలా మచ్చలు ఏర్పడడం సాధారణమే. అయితే నొప్పి, దురద ఉంటే మాత్రం అది సాధారణం కాదు. దీనికి ఇతర సమస్యలు కారణం అవ్వచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కలవాలి. సమస్య తగ్గించేందుకు మనం కొన్ని చిట్కాలు వాడొచ్చు. ఎండలో ఎక్కువ సమయం ఉండకూడదు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వాడాలి. ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకోవాలి. నీరు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఇంటి చిట్కాలు కొన్ని హెల్ప్ చేస్తాయి. పసుపు, కలబంద, ఓట్స్, బాదం, గంధం, బొప్పాయి లాంటివి ఉపయోగపడతాయి. సమస్య మరీ ఎక్కువైతే డాక్టర్ని కలవడం మంచిది.